హాయ్ అండి, అందరికీ మీకోసం తీసుకొచ్చాను. ఇంకా ఆ టిప్స్ ఏంటో చూడబోయే ముందు మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే చూడడానికి ఈజీగా అనిపించవచ్చు, కానీ రెగ్యులర్ లైఫ్లో చాలా బాగా యూజ్ అవుతాయండి. తప్పకుండా ట్రై చేయండి. మీరు ట్రై చేసిన తర్వాత మీకు యూజ్ అయ్యిందా లేదా అనేది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ టిప్ ఏంటంటే చూడండి, మనమైతే ఫ్రూట్స్ అయితే తెచ్చుకుంటాం కదా. ఫ్రూట్స్ తెచ్చుకున్న అలానే పెట్టేసినాం అనుకోండి, చూడండి ఈ విధంగా మెత్తబడిపోతాయి అన్నమాట. అదిగాక ఇప్పుడు యాపిల్ వచ్చేసి 220, 230 అలా ఉంది కదా. మనం తెచ్చుకున్నప్పుడు ఒక్క రోజు 2 రోజులు కవర్లో అలాగే మర్చిపోయి పెట్టేసినా, లేదంటే మనము పక్కన పెట్టేసినా కూడా పాడైపోతూ ఉంటాయి అన్నమాట. అలాంటప్పుడు మనము కూరగాయలైనా ఇలా దోసకాయలు కూడా తింటూ ఉంటాం కదండి. దోసకాయలు కానీ తర్వాత యాపిల్స్ కానీ ఇలా ఒక డబ్బాలో పెట్టేసినప్పుడు దాంట్లో కొద్దిగా న్యూస్ పేపర్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి ఈ విధంగా వేయండి. ఇలా వేసి పెట్టడం వల్ల ఫ్రూట్స్ అనేది పాడవకుండా ఉంటాయి. అలాగే దోసకాయలైనా వెజిటబుల్స్ అయినా పాడవకుండా ఉంటాయి. బయట పెట్టినప్పుడు ఈ టిప్ని అయితే ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, సెకండ్ టిప్ చూడండి, మనమైతే లైటర్ రెగ్యులర్గా వాడుతూ ఉంటాము. లైటర్ లేనిది అసలు మన కిచెన్లో పనే కాదనమాట. అలాంటప్పుడు లైటర్ని ఒక్కొక్కసారి ఈ విధంగా జిడ్డుగా అయిపోయి అంతా చూడ్డానికి బంకగా మనం పట్టుకోవాలన్నా కూడా ఇబ్బందిగా అనిపిస్తుంది. అలాంటప్పుడు ఈ టిప్ని అయితే ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. అది ఏంటంటే చూడండి, మనమైతే పేస్ట్ అయితే వాడుతూ ఉంటాం కదా. ఏ పేస్ట్ అయితే ఆ పేస్ట్ అదైతే ఇలా లైటర్కి కొద్దిగా అప్లై చేసి తర్వాత ఒక టిష్యూ పేపర్ తీసుకొని ఈ విధంగా టిష్యూ పేపర్ తోటి క్లీన్ చేయండి. ఈ విధంగా టిష్యూ పేపర్తో తుడవడం వల్ల దానికి ఉండే జిడ్డు మురికి అదంతా వచ్చేస్తుంది అనమాట. ఆ టూత్ పేస్ట్కు కొద్దిగా వాటర్ అప్లై చేసి ఇలా నీట్గా తుడిచేసినాం అనుకోండి, కొత్త దానిలా లైటర్ అనేది తలతల మెరుస్తుంది అనమాట. మనం జిడ్డుగా ఉంటే పట్టుకోవడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. అందుకోసం అనేసి దీన్ని వాటర్ వేసి కడగకూడదు, సింక్ కింద కడగకూడదు. కాబట్టి ఈ విధంగా ఒక టిష్యూ పేపర్కి పేస్ట్ని అయితే అప్లై చేసేసి ఈ విధంగా తుడిచేసినాం అనుకోండి, నీట్గా పోతుంది. కొత్త దానిలా తలతల మెరుస్తుంది. చూడండి ఎంత నీట్గా అయిపోయిందో, మనం పట్టుకోవడానికి కూడా కంఫర్ట్గా ఉంటుంది. అదేనండి, బంక లేకుండా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి, మనమైతే ఇలాంటివి కొబ్బరి తురిమే ప్లేట్లు అయితే వాడుతూ ఉంటాం కదా. వీటితో కొబ్బరి ఏదైనా డ్రై ఫ్రూట్స్ కానీ లేదంటే ఏదైనా ఆనియన్స్ కానీ తురుముకుంటూ ఉంటాము. మ్యాక్సిమం ఎక్కువ కొబ్బరి అయితే తురుముతూ ఉంటాము. అలాంటప్పుడు ఈ టిప్ని అయితే ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. అది షార్ప్నెస్ తగ్గిపోయినప్పుడు మనము ఇలా రోట్లో దంచేది చిన్నది బండ ఉంటుంది కదండి, దాన్ని తీసుకొని ఈ విధంగా దానిపైన కనుక ఇలా రుద్దినామనుకోండి, ఆ బ్లేడ్లు అనేది షార్ప్గా అయిపోతాయి. మళ్ళీ కొత్త దానిలో అయిపోతుంది అనమాట. మనకి సరిగ్గా కట్ కానప్పుడు, మనకి షార్ప్నెస్ తగ్గిపోయింది అన్నప్పుడు చాకులను కత్తులను అయితే సానబెట్టించుకుంటాం, కానీ ఇలాంటి ప్లేట్లను పెట్టలేం. కాబట్టి ఈ విధంగా మనం చిన్న రోలుది బండ ఉంటుంది కదండి దంచేది, దాంతో కనుక ఈ విధంగా మనం రుద్దేసినామనుకోండి షార్ప్గా అవుతుంది. మళ్ళీ మనం ఏది తురుముకోవాలన్నా ఈజీగా కట్ అయిపోతుంది అనమాట. నచ్చితే ట్రై చేయండి. తప్పకుండా ఎలా ఉంది అనేది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి, మనం రెగ్యులర్గా కిచెన్లో అయితే చాకులు అయితే వాడుతూ ఉంటాము. వెజిటబుల్స్ కానీ ఫ్రూట్స్ కట్ చేసుకోవడానికి కానీ అలా రకరకాల అయితే కట్ చేస్తూ ఉంటాం కదా. మనం ఇవి కట్ చేసి ఒక్కొక్కసారి షార్ప్నెస్ తగ్గిపోయి మొద్దుబారిపోతుంది అనమాట. మనం ఏదైనా కట్ చేయాలన్నా కూడా లాస్ట్కు ఆనియన్స్ టమాటా కట్ చేయాలన్నా ఒక్కొక్కసారి కట్ కాదు. అలాంటప్పుడు మన ఇంట్లో ఇలాంటివి కప్పులు ఉంటాయి కదండి, ఒక్కొక్కసారి హ్యాండిల్ ఇరిగిపోయి పక్కన పడేస్తూ ఉంటాము ఎందుకు పనికిరాదని. దాన్ని ఎత్తి పెట్టేసుకున్నాం అనుకోండి, ఈ విధంగా మనకు షార్ప్నెస్ తగ్గిపోయినప్పుడు ఈ విధంగా దానికి కనుక ఇలా కొద్దిగా నూరినట్టు అన్నామనుకోండి, మళ్ళీ చాకులు అనేది షార్ప్గా అవుతాయి అన్నమాట. అందుకోసం అనేసి ఈ కప్పులను ఇరిగిపోయినాయని పడేయకుండా ఎత్తి పెట్టేసుకున్నారంటే ఈ విధంగా అయితే యూజ్ చేయొచ్చు. నచ్చితే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి, మనమైతే అన్నం వండుతాము కదా. అన్నం వండిన తర్వాత అన్నం పూర్తిగా అయిపోదు కదా, అన్నం కొద్దిగా మిగిలేటట్టు పెట్టుకోవాలంట. ఇంకా దాన్ని మనము నైట్ అలానే పెట్టేసినామంటే చీమలు పడుతూ ఉంటాయి. చాలామందికి అయితే ఉదయం ఎంత టిఫిన్ తిన్నా కొద్దిగానన్నా అన్నం తినే అలవాటు ఉంటుంది. అలా మనం అన్నాన్ని పడేయలేము, అలా అని అన్నాన్ని అయితే చీమలు పడుతూ ఉంటే చూసుకుంటూ ఉండలేము. అలాంటప్పుడు ఈ టిప్ని అయితే ట్రై చేయండి. అన్నం ఎక్కువ మిగిలినా తక్కువ మిగిలినా ఈ విధంగా ఒక ప్లేట్లో కానీ ఒక బౌల్లో కానీ వాటర్ వేసి అన్నం గిన్నెని అయితే పెట్టేసేయండి. ఇంకా చీమలు పడతాయనే టెన్షనే ఉండదు. చీమలు అనేది అస్సలు పట్టవు అనమాట. అన్నానికి కనుక చీమలు పట్టినాయనుకోండి, దాన్ని తీయాలంటే
చాలా ఇబ్బంది. అందుకోసం అనేసి చీమలు పట్టకుండా ఎక్కువ మిగిలినప్పుడు కూడా అన్నాన్ని వేస్ట్ చేసుకోకుండా ఈ విధంగా పెట్టేసుకొని ఉదయం బ్రేక్ఫాస్ట్గా ఏదైనా ఫ్రైడ్ రైస్లు కానీ లెమన్ రైస్లు కానీ కలుపుకోవచ్చు. ట్రై చేయండి నచ్చితే. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే నెయ్యిని అయితే వాడుతూ ఉంటాం కదా. నెయ్యిని ప్రతిసారి కాంచినాం అనుకోండి కలర్ చేంజ్ అయిపోతుంది, అలాగే టేస్ట్ కూడా మారిపోతుంది. అందుకోసం అనేసి నెయ్యిని రెగ్యులర్గా మనం వాడేటప్పుడు అంతా వేడి పెట్టకూడదు అనమాట. మనకి నెయ్యి ఎంత వాడుకోవాలనో దాన్ని బట్టి మనం ఈ విధంగా అయితే ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. ఏం లేదండి, స్టవ్ వెలిగించేసి స్టవ్ పైన మనం స్పూన్ అయితే నెయ్యి తీసుకునే స్పూన్ పెట్టేసేయండి. పెట్టేసి తర్వాత నెయ్యిని తీసుకున్నాం అనుకోండి, చూడండి ఈ స్పూన్లోనే కరిగిపోతుంది అనమాట నెయ్యి. ఎందుకంటే స్పూన్ హీట్ ఎక్కి ఉంటుంది కాబట్టి. మనం ప్రతిసారి నెయ్యిని వేడి చేసినామంటే నల్లగా అయిపోతుంది, అలాగే టేస్ట్ కూడా మారిపోతుంది. అందుకోసమని ప్రతిసారి నెయ్యిని కరగబెట్టకుండా ఈ విధంగా స్పూన్ వేడి చేసి తీసుకున్నాం అనుకోండి, మనకు కావాల్సినంత నెయ్యి అయితే కరుగుతుంది అనమాట. చూడండి నేను స్పూన్ పెట్టంగానే ఎంత నెయ్యి కరిగిపోయిందో. అందుకోసం అనేసి ఈ విధంగా అయితే ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. నచ్చితే వీడియోను లైక్ చేయండి. అలాగే ఏ టిప్ నచ్చింది, మీకు ఏది యూజ్ అవుతుంది అనేది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం అస్సలు మర్చిపోదండి. ఇంకా నెక్స్ట్ టిప్, ఇది లేడీస్కు చాలా బాగా యూజ్ అవుతుందండి. ఎందుకంటే చాలామందికి ఇలాంటి ఇయర్ రింగ్స్ అయితే పెట్టుకోవడం ఇష్టం అన్నమాట. మనకు మ్యాచింగ్లకు కానీ డ్రెస్సులకు కానీ శారీస్ కానీ పెద్ద పెద్ద బుట్టాలు కమ్మలు ఇలా మనకు డ్రెస్సులకు మ్యాచ్ అయ్యేటి పెట్టుకుంటూ ఉంటాం కదా. ఇలాంటివి పెట్టుకునేటప్పుడు చాలామందికి ఈ రోల్డ్ గోల్డ్ అనేటివి పడవన్నమాట. ఈ రోల్డ్ గోల్డ్ పడినప్పుడు చెవులు అనేది పుండ్లు అవుతూ ఉంటాయి. మనం పెట్టుకున్న ఒక గంటకే చెవు నొప్పి పుడుతూ ఉంటుంది. ఒక రోజంతా పెట్టేసుకున్నామంటే పుండు అవుతుంది. అలా కాకుండా ఉండాలి అని అంటే ఈ టిప్ని అయితే ట్రై చేయండి, అందరికీ యూజ్ అవుతుంది అనమాట. మనకి ఎవరికెవరికైతే చెవులకు ఇలాంటివి రోల్ గోల్డ్ పెట్టుకుంటే పడినప్పుడు ఇలా మనము వెల్లుల్లిపాయను పొట్టు తీసి ఈ విధంగా వెల్లుల్లిపాయకైతే గుచ్చండి. ఇలా గుచ్చి తర్వాత ఒక గంట అలానే వదిలేసేసి తర్వాత మనం చెవులకు పెట్టుకున్నాం అనుకోండి, చెవులు అనేది పుండ్లు కాకుండా ఉంటాయి, నొప్పి పుట్టకుండా ఉంటుంది. ఈ విధంగా అయితే ట్రై చేయండి. మనకి ఇలా రోల్ గోల్డ్ పడని వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుందండి, తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, 8th టిప్. చూడండి మనమైతే ఇలాంటి ఇయర్ రింగ్స్కి సంబంధించిన టిప్సే అండి. ఇలాంటి ఇయర్ రింగ్స్ పెట్టుకునేటప్పుడు దీనికి బ్యాక్ సైడ్ గొట్టం అనేది పెద్దగా ఉంటుంది. మనం పెట్టుకున్నప్పుడు ఒక్కొక్కసారి బరువుకు ముందరికి వస్తూ ఉంటుంది అన్నమాట. అలాగే ఒక్కొక్కసారి దానికి ఉండే ముర్ర అనేది పోతుంది. అలాంటప్పుడు ఈ టిప్ని అయితే ట్రై చేయండి. మనం బిర్యానీలు కానీ ఏదైనా పచ్చళ్ళు తెచ్చుకున్నప్పుడు ఇలాంటి డబ్బాలకు మూతలు అయితే వస్తూ ఉంటాయి కదా, వాటిని ఎత్తి పెట్టేసుకున్నాం అనుకోండి, ఎప్పుడైనా ఇలాంటి ఇయర్ రింగ్స్కు మనకి ఏదైనా వెనకాల మొరపోయినా లేదంటే ముందరికి పడుతున్నాయి అన్న ఇప్పుడైతే దీన్ని బటన్ మాదిరి చేసుకోవచ్చు అనమాట. మనం గోల్డ్ షాప్లో కొంటే బటన్ ఇస్తారు కదండి కమ్మలకి, ఆ విధంగా ఇలా మనం కట్ చేసుకొని ఒక బటన్ మాదిరి చేసేసుకున్నాం అనుకోండి, మనము ఇంకా దానికి పెట్టేసినాం అనుకోండి, మనం కమ్మలు పెట్టుకున్నప్పుడు ముందరికి అనేది పడకుండా ఉంటాయి, చెవులకు అలానే అతుక్కొని ఉంటాయి అన్నమాట. ఒక్కొక్కసారి దానికి ఉండే మొర పోయినప్పుడు కూడా ఈ విధంగా పెట్టేసుకున్నామంటే కమ్మలు అనేది ఊడిపోకుండా ఉంటాయి. చాలా బాగా యూజ్ అవుతుందండి. నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. అలాగే టిప్ నచ్చినట్టయితే వీడియోను లైక్ చేయండి. అలాగే నెక్స్ట్ టిప్ అండి, 9th టిప్. చూడండి మనమైతే గోధుమ పిండి పట్టించుకుంటాం కదండి, గోధుమలు తెచ్చుకొని దాన్ని మిషన్ దగ్గర పట్టించుకొని ఈ విధంగా స్టోర్ చేసుకుంటూ ఉంటాము. మనము కేజీ 2 కేజీలు అయితే పర్లేదు, కానీ ఇలా 5 కేజీలు 10 కేజీలు పట్టించుకున్నప్పుడు అది మనం కొన్ని రోజులు వాడకపోయినామంటే పురుగు పట్టేస్తూ ఉంటుంది. మనము పురుగు పట్టేసినప్పుడు దాన్ని పడేయలేము, అలానే వేస్ట్ చేయలేము కదా. అలాంటప్పుడు ఈ టిప్ని అయితే ట్రై చేయండి. ఏం లేదండి, మనం పిండి పట్టించిన తర్వాత బాగా వేడి అంతా తగ్గిపోయిన తర్వాత ఈ విధంగా బాగా ప్రెస్ చేయండి. అంటే ఎయిర్ గ్యాప్ లేకుండా పూర్తిగా ఇలా టైట్గా అయ్యేటట్టు ప్రెస్ చేయండి. తర్వాత బిర్యానీ ఆకులు అయితే పెట్టేసేయండి. ఈ విధంగా బిర్యానీ ఆకులు పెట్టడం వల్ల, ఎయిర్ గ్యాప్ లేకుండా చేయడం వల్ల ఆ పిండి అనేది పురుగు పట్టకుండా ఉంటుందన్నమాట. ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా మనం ఒక 2-3 నెలలు వాడకపోయినా కూడా పురుగు అనేది అస్సలు పట్టదనమాట. కానీ పిండిని ఇలా బాగా ఒత్తి పెట్టండి, తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే టిప్ నచ్చినట్టయితే వీడియోను లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. మీరు లైక్ చేయడం వల్ల చాలా మందికి అయితే వీడియో అయితే సజెస్ట్ అవుతుంది. ప్లీజ్ అండి ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే ఇలాంటి సేఫ్టీ పిన్స్ అయితే వాడుతూ ఉంటాం కదా. మనం ఇలాంటి పిన్స్ వాడేటప్పుడు మనం పిన్స్ను అలానే పెట్టేసినాం అనుకోండి, పిన్స్ అనేది త్వరగా తుప్పు పట్టిపోతూ ఉంటాయి అన్నమాట. తర్వాత షార్ప్నెస్ తగ్గిపోయి ఇలా
మొద్దుల దగ్గర అంటే మనం గుచ్చే దగ్గర మొద్దు బారిపోతూ ఉంటాయి. మనం అవి డ్రెస్లకు పెట్టినా చీరలకు పెట్టినా హోల్స్ అనేది పడతా ఉంటాయి అన్నమాట, తొందరగా దిగవు కాబట్టి. అలా తుప్పు పట్టకుండా ఉండాలి, ఎన్ని రోజులన్నా పాడవకుండా ఉండాలి అంటే ఇలా ఒక చిన్న డబ్బాలు అయితే వేసేసుకోండి. ఇలా వేసుకోవడం వల్ల మనకు కావాల్సినప్పుడు ఇది ఒక్క డబ్బా తీసినామంటే ఈజీగా దొరుకుతుంది, మనం వెతుక్కోవాల్సిన పని కూడా ఉండకుండా ఉంటుంది. అలాగే ఇవి తుప్పు పట్టకుండా ఉండాలి అంటే దీంట్లో కొద్దిగా పౌడర్ అయితే వేయండి. మనం ఏ పౌడర్ అయితే వాడతామో ఆ పౌడర్ని కొద్దిగా వేయండి. ఈ విధంగా కొద్దిగా వేసి కలిపేసి మూత పెట్టేసి మనం ఎక్కడ పెట్టుకున్నా కూడా ఇంకా ఎన్ని నెలలైనా సంవత్సరాలైనా కూడా ఈ పిన్స్ అనేది తుప్పు పట్టకుండా ఉంటాయి, అలాగే ముద్దు బారకుండా ఉంటాయి అన్నమాట. తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ చూద్దాం. నెక్స్ట్ టిప్ అండి 11th టిప్. చూడండి, మనమైతే ఇలాంటి స్ట్రాలు అయితే వాడుతూ ఉంటాం కదా. ఇవి ఎందుకు వాడతాము? జ్యూస్ తాగడానికి, కూల్ డ్రింక్స్ తాగడానికి అయితే వాడుతూ ఉంటాము, లేదంటే కొబ్బరి బొండాలు తెచ్చుకున్న ఇంటికి అవి తాగడానికి అయితే వాడుతూ ఉంటాము. కానీ ఈరోజు జ్యూస్ తాగడానికి దానికి మాత్రమే కాకుండా ఇంకొక టిప్ని అయితే మీతో షేర్ చేస్తాను. చాలా బాగా యూజ్ అవుతుందండి. ఏం లేదండి, ఒక స్ట్రాన్ అయితే తీసుకొని ఈ విధంగా కొద్దిగా కట్ చేయండి. తర్వాత ఇలా రౌండ్గా ఉంటుంది కదా, మధ్యలోకి కట్ చేయండి. ఇలా కట్ చేసిన తర్వాత ఓపెన్ అవుతుంది. ఇప్పుడు దీన్ని మనం ఎందుకు వాడాలి అని అంటే చెప్తాను. మనము రెగ్యులర్గా ఛార్జర్ అయితే వాడుతూ ఉంటాం కదండి. మనం ఛార్జర్లు వాడేటప్పుడు ఛార్జర్ అనేది ఇలా కట్ అవుతూ ఉంటుంది అనమాట. ఇలా కట్ కావడం వల్ల అది ఒక్కొక్కసారి మనం ఛార్జింగ్ పెట్టేటప్పుడు చేయి తగిలిన, చిన్నపిల్లలు పట్టుకున్న ఇబ్బంది అవుతూ ఉంటుంది, కరెంట్ షాక్ అవుతుంది. అలా కాకుండా ఉండాలి, ఆ ఛార్జరు మనం తగిలినా ఏం కాకుండా ఉండాలి, అలాగే ఇంకా పాడవకుండా ఉండాలి అని అంటే ఈ విధంగా మనం కట్ చేసిన దాన్ని దానికి తొడిగేసేయండి. ఈ విధంగా తొడగడం వల్ల అది కట్ అయినట్టు కూడా మనకు అసలు తెలియదు అనమాట. చూడడానికి కూడా నీట్గా ఉంటుంది, డ్యామేజ్ లేకుండా ఉంటుంది. ఈ విధంగా పెట్టేసిన తర్వాత మీకు ఇంకా ఊడిపోతుందేమండి డౌట్ ఉంటే ఇంకా ఒక రబ్బర్ బ్యాండ్ కనుక దానికి వేసేసినాం అనుకోండి, ఇంకా అస్సలు పోదన్నమాట. మనం మళ్ళీ తీసేంత వరకు అలానే ఉంటుంది. రబ్బర్ బ్యాండ్ వేస్తే చూడడానికి బాగలేదు అన్నప్పుడు ఇలా డైరెక్ట్గానే పెట్టేసేయండి. చూడడానికి కూడా నీట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. మనకి ఎక్కువ రోజులైతే ఛార్జర్ వస్తుంది అనమాట. కట్ అయినా చిన్నపిల్లలు పట్టుకున్న ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి 12th టిప్. చూడండి, ఇలాంటి ఒక కూల్ డ్రింక్స్ బాటిల్ని అయితే తీసుకోండి. ఇది ఎందుకు అంటారా చెప్తాను. ఇప్పుడైతే ఈ బాటిల్ని మనము ఎందుకు పనికిరాదని పడేస్తూ ఉంటాం కదా, కానీ వీటి వల్ల చాలా ఉపయోగం అండి. ఇప్పుడైతే ఈ బాటిల్ని తీసుకొని దానికి ఉండే పైన స్టిక్కర్ని అయితే కట్ చేసేసేయండి. ఈ విధంగా స్టిక్కర్ని కట్ చేసిన తర్వాత ఇప్పుడైతే మనం దీన్ని ఎందుకు యూజ్ చేస్తాననేది షేర్ చేస్తాను. ఈ విధంగా కట్ చేసిన తర్వాత ఒక డబ్బా మాదిరి కట్ చేసుకున్నాము. దీన్ని పైన కట్ చేసినామంటే ఒక షేప్ అనేది వస్తుంది దీనికి. తర్వాత ఈ విధంగా మనము కట్ చేసిన తర్వాత చాకును వేడి చేసేసి కట్ చేయండి. కట్ చేస్తే ఇంకా మనకి ఇలా ఒక డబ్బా మాదిరి అయిపోతుంది అనమాట. ఇప్పుడు దీన్ని ఎందుకు యూజ్ చేద్దామనేది మీతో షేర్ చేస్తాను. ఇప్పుడైతే ఇలా కట్ చేసుకున్న తర్వాత దీనికి హోల్ పెట్టుకోవాలన్నమాట. చూడండి, ఈ విధంగా చాక్తో వేడి చేసి కట్ చేసినామంటే వచ్చేస్తుంది, లేదంటే మనం కత్తెరతో కట్ చేసినా కూడా ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఈ విధంగా మనం కట్ చేసిన తర్వాత ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికైతే ఒక సైడ్ హోల్స్ అయితే పెట్టేద్దాము. ఇనుపది ఏదైనా తీసుకోండి, ఒక కడ్డీ లాంటిది తీసుకొని దానికైతే ఇలా పక్కనే కొద్దిగా గ్యాప్ వదిలేసి హోల్స్ అయితే పెట్టండి. ఈ విధంగా హోల్స్ పెట్టడం వల్ల మనము ఇది ఎందుకు వాడుకోవాలనేది షేర్ చేస్తాను. ఈ విధంగా హోల్స్ పెట్టుకొని మనం కానీ లేదంటే ఏదైనా మనం పార్సల్ తెచ్చుకున్నప్పుడు కానీ దానికి ఇలాంటి ప్లాస్టిక్ వైర్ అయితే వస్తుంది కదండి, ఆ వైర్ అయితే తీసుకోండి. దాన్ని అయితే ఈ విధంగా ఈ హోల్స్ లేకైతే దూర్ చేసేయండి అటు ఇటు. చూడండి, ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా చేసినామనుకోండి. ఇప్పుడైతే మనం ఇది ఒక డబ్బా మాదిరి అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి మనం ఏం చేయాలంటే మనము రోజు గిన్నెలు అయితే కడిగి అంట్ల స్టాండ్లు అయితే పెట్టేస్తూ ఉంటాం కదా. అంట్ల స్టాండ్లో పెట్టినప్పుడు మనము దాంట్లో చిన్నవి ఏదైనా స్పూన్లు కానీ లేదంటే కుక్కర్ విజిల్స్ కానీ ఉంటాయి కదండి, అవి మనము అలానే దానిలో వేసేస్తూ ఉంటాము. అలా వేసినప్పుడు మనం వెతుక్కోవాలంటే చిందరబందరగా ఉంటాయి, లొడలొడ శబ్దం అనేది వస్తూ ఉంటాయి అన్నమాట. అలా రాకుండా ఉండాలి అని అంటే ఈ విధంగా ఈ అంట్ల స్టాండ్ కనుక కట్టేసినామనుకోండి, లోపల కానీ బయట సైడ్ కానీ ఎలా అయినా సరే మనకు ఎలా కన్వీనియంట్ ఉంటే ఆ విధంగా కట్టేసుకున్నాం అనుకోండి, ఇంకా మనం దాంట్లో స్పూన్లు పెట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. గిన్నెలు కడిగేటప్పుడే చిన్నవన్నీ దాంట్లోకి వేసేయచ్చు. మనం వెతుక్కోవాల్సిన పని అయితే ఉండదన్నమాట. టైం అనేది సేవ్ అవుతుంది, అలాగే మనకి తీసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుందన్నమాట. చూడండి,
ఈ విధంగా మనం గిన్నెలు కడిగేటప్పుడే ఈ విధంగా వేసేసుకోవచ్చు అనమాట. ఇంకా మళ్ళీ అంట్ల స్టాండ్లో వేయాల్సిన అవసరం లేకుండా ఈ విధంగా మనం కూలింగ్ బాటిల్ కట్ చేసి పెట్టాం కదా, దీంట్లో వేసేసుకున్నామంటే ఇంకా మనం వంట చేసేటప్పుడు కానీ మనకు స్పూన్లో అవసరం ఉన్నప్పుడు కానీ ఈజీగా తీసుకోవచ్చు. అలాగే ఈ గిన్నెలన్నీ సర్దేటప్పుడు కూడా మనకు ఈజీగా ఉంటుంది, టైం అనేది సేవ్ అవుతుంది. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి. నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి, మనం రైస్ కుక్కర్లో కానీ ప్రెషర్ కుక్కర్లో కానీ అన్నం అయితే వండుతూ ఉంటాం కదా. అన్నం వండినప్పుడు ఒక్కొక్కసారి మనము చూసుకోకపోతే రైస్ కుక్కర్లో అయినా మామూలు కుక్కర్లో అయినా అన్నం అనేది కింద మాడిపోతుంది అనమాట. అలాంటప్పుడు అన్నం అంతా మాడిన వాసన వస్తుంది, దాన్ని తినాలన్నా కూడా కొద్దిగా ఇబ్బందిగా అనిపిస్తుంది. అలాంటప్పుడు మనం తీసిన వెంటనే దాంట్లో ఇలా ఆనియన్ అయితే కట్ చేయండి. ఒక 4 పీసెస్గా కట్ చేసుకొని ఈ వేడివేడి అన్నంలో అయితే ఈ ఆనియన్ అయితే పెట్టేసేయండి. ఇలా ఆనియన్ పెట్టడం వల్ల దాంట్లో నుంచి వచ్చే మాడిన వాసన అంతా ఈ ఆనియన్స్ అనేది పీల్చేస్తాయి అన్నమాట. ఇంకా మనం మాడిపోయిన అన్నం కింద మాడిపోయినా కూడా అన్నం అనేది మాడిన వాసన రాకుండా ఉంటుంది. తర్వాత మనం ఇవి తినేటప్పుడు తీసేసి తినేసేయచ్చు అనమాట అన్నాన్ని. మనం నార్మల్గా చేసిన లేదంటే రైస్ కుక్కర్లో చేసిన తర్వాత కుక్కర్లో వండిన ఏ విధంగా చేసినా మాడిపోయినప్పుడైతే ఈ టిప్ని అయితే ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. నచ్చితే వీడియోను లైక్ చేయండి. అలాగే మీకు ఏ టిప్ నచ్చింది అనేది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, లాస్ట్ టిప్. చూడండి, మనమైతే సాక్స్లు అయితే ఉతికిన తర్వాత ఎక్కడంటే అక్కడ పెట్టేస్తూ ఉంటాము. అలా పెట్టినప్పుడు ఒకటి కనిపించి ఒకటి కనిపించకుండా ఉంటుంది. అలాగే ఎక్కడంటే అక్కడ పెట్టడం వల్ల చిందరవందరగా ఉంటుంది అనమాట. అలా కాకుండా సాక్స్ని ఈ విధంగా మర్చేసినామనుకోండి, తక్కువ ప్లేస్లో కూడా ఈజీగా పెట్టేసుకోవచ్చు. ఈ విధంగా రౌండ్గా చుట్టేసి తర్వాత బ్యాక్ సైడ్ నుంచి ఈ విధంగా పెట్టేసినామనుకోండి, ఈజీగా ఉంటుంది. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈజీగా ఉంటుంది. మనకి ఎక్కడైనా పెట్టేసినా కూడా నీట్గా ఉంటుంది. అలాగే మనకు జర్నీలప్పుడు కూడా పెట్టుకోపోవడానికి ఈజీగా అనిపిస్తుంది అనమాట. వీడియోను లైక్ చేయండి. సో ఇవండి ఈరోజు టిప్స్ అన్ని ఎలా ఉన్నాయని నచ్చాయా? నచ్చితే వీడియోను లైక్ చేయండి. అలాగే మీకు ఏ టిప్ నచ్చింది, ఏది యూజ్ అవుతుంది అనేది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలాగే మంచి మంచి టిప్స్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరి ఒక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు అందరికీ బాయ్.